దావోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబుకి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు టీడీపీ ఎంపీలు నేతలు. ఢిల్లీలోని అధికారిక నివాసం జన్పథ్ 1లో బస చేశారు ఆయన. ఇవాళ కేంద్ర పెద్దల్ని కలుస్తున్నారు చంద్రబాబు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు సాధించడమే లక్ష్యంగా మంత్రులతో చర్చించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో సమావేశం కానున్నారు సీఎం. దావోస్ టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న సీఎంకి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ప్రభుత్వం. 20 సంస్థలతో ఎంఓయూ చేసుకుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 10 సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. 10 సంస్థల ద్వారా 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఖజానాపై భారం పడ్డ అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజకీయ ప్రయోజనాల కోసమే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కొన్ని రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసిందని తెలిపారు. అసలు రేషన్ కార్డులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదన్నారు. 10 ఏళ్లు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నల్లగొండలో రైతు దీక్ష పేరుతో మరో మోసం చేసేందుకు వస్తున్నారంటున్నారు మంత్రి తుమ్మల. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబడ్లకు 500 బోనస్ ఇస్తున్నందుక రైతు దీక్ష చేస్తున్నారు అంటూ కేటీఆర్ని ప్రశ్నించారు మంత్రి తుమ్మల. గ్రామ సభల్లో చదివే జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. గ్రామ సభల్లో చదివే లిస్టే ఫైనల్ కాదన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. పేదల్లో అత్యంత పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటించనున్నారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. తాడ్వాయి అడవుల్లో బ్లాక్బెర్రీ ఐలాండ్ని ప్రారంభించనున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం ఉండడంతో వేలం అడ్డుకుంటారన్న సమాచారం మేరకు హౌస్ అరెస్ట్ చేశారు. బీసీ కార్పొరేషన్కు 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీ బంధు పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, ఎంబీసీ కార్పొరేషన్కు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని అన్నారు ఆర్ కృష్ణయ్య. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొన్నం. గ్రామ సభల్లో కృత్రిమ నిరసనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తోందని అన్నారు. ఆలోచనల్లో చంద్రబాబుకి ఇతర నాయకులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు మంత్రి పార్థసారథి. నందిగామలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ముందు చూపు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు పార్థసారథి. పరిశ్రమల అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని సీఎం నమ్ముతున్నారని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలు రచ్చభసగా మారుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని పలు చోట్ల లబ్ధిదారులు అధికారుల్ని నిలదీశారు. అనర్హుల పేర్లు జాబితాలో ఉండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీళ్ల చెరువు, ముజ్జుగూడెం గ్రామ సభల్లో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పరిసరాల్లో అభివృద్ధి క్రమ పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ నేత మల్లారెడ్డి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ జోన్ల విభజన బడాబాబులకు తప్ప రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదన్నారు మల్లారెడ్డి. జోన్ల విభజన వల్ల దాదాపుగా 50,000 మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి జీఆర్ గురుకులంలో ఆటల పోటీలు ప్రారంభించారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలన్నారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. జీఆర్ గురుకులాలు క్రమశిక్షణకి మారుపేరుగా నిలుస్తున్నాయన్నారు. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు ఫుల్, పెట్టుబడులేమో నిల్లు అంటూ విమర్శించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దావోస్ పర్యటనని పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని చెప్పారు గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి దావోస్ వెళ్లారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరం సందర్శించారు జేడీ లక్ష్మీనారాయణ. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాల్ని కలెక్టర్ పాటిస్తున్నారన్నారు కాకాని.
లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేయడంపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఎవరు వద్దన్నా కాదన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేషే నాయకుడన్నారు. చిన్న పిల్లల్ని అడిగినా చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్ పేరే చెబుతారన్నారు అచ్చెన్నాయుడు. ఈ విషయంలో వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే కీలక పత్రాలు పరిశీలించారు ఐటీ అధికారులు. సినిమాల్లో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. 4 రోజులుగా నిర్మాతల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. భైంసాలోని మిషన్ భగీరథ సమీపంలో 8 మంది అడవి పంది వేటగాళ్లను పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. వారి వద్ద నుంచి 7 అడవి పందుల్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల టైం పట్టడంతో 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. పెద్దపల్లి జిల్లా కనుకుల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో OH కేబుల్ తెగింది. ప్రయాణికులు ఎవరూ అప్పుడు లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ని బలంగా ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. మాధవిని హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు గురుమూర్తి. రాత్రి గురుమూర్తిని మరోసారి చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. వరంగల్, అల్లూరి జిల్లాలో కనిష్ట స్థాయికి పడిపోయాయి ఉష్ణోగ్రతలు. పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్కి పడిపోయాయి. అరకులో అత్యల్పంగా 5 డిగ్రీలు, మినుమలూరులో 8, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ని పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో ఎయిర్పోర్ట్లో విమానాల ల్యాండింగ్కి అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. యాదగిరిగుట్టలో పొగమంచు కమ్మేసింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పొగమంచుతో కమ్ముకుపోయింది. విజయవాడలో అదృశ్యమైన 3 బాలికల ఆచూకీ లభ్యమైంది. గంటల వ్యవధిలోనే ట్రేస్ చేశారు పోలీసులు. తెనాలి సమీపంలో బాలికల్ని గుర్తించారు. వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాం బాబానగర్లో ఒక వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో నుండి బంగారం లాక్కెళ్లాడు దుండగుడు. కొండాపూర్లోని మహేంద్ర షోరూంలో మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు ఫైర్ టీం. కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు గుడ్ న్యూస్ రానుంది. మధ్యతరగతిపై ధరల భారాన్ని తగ్గించి వినిమయాన్ని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మల కసరత్తు చేస్తున్నారు. 10 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉంటే నో ట్యాక్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రకటించాల్సి ఉంది అధికారికంగా. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు సహా పెండింగ్లో ఉన్న సైద్ధాంతిక కార్యక్రమాలు దాదాపు అన్నింటినీ పూర్తి చేశామన్నారు అమిత్ షా. ప్రధాని మోదీ 3వ దఫా పాలనలో కూడా అదే దారిలో పయనిస్తామని స్పష్టం చేశారు షా. గడిచిన 70 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వాలు ఏనాడు వీటిని ముట్టుకోలేదన్నారు. వచ్చే 5 ఏళ్లలో యువతకు వీలైనంత ఉపాధి కల్పించడం తన ప్రాధాన్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో ఢిల్లీలో నిరుద్యోగాన్ని రూపుమాపుతామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేక పాటని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆపు పాపాలన్నీ బట్టబయలంటూ సాగే ఈ పాటకి కాంగ్రెస్ నేతలు డ్యాన్సులు చేస్తూ దాన్ని రిలీజ్ చేశారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ అవినీతినే ఈ పాట ద్వారా చూపించామని చెప్పారు. 5300 ఏళ్ల క్రితం తమిళనాడులో లోహయుగం మొదలైందన్నారు సీఎం స్టాలిన్. ఇనుప ఖనిజం నుంచి ఇనుము సేకరించే ప్రక్రియ ప్రపంచంలోనే మొదటిసారి తమిళనాటే ప్రారంభమైందన్నారు. మానవ జాతికి తమిళనాడు అందించిన గొప్ప బహుమతి ఇది అని అన్నారు స్టాలిన్. తమిళనాడులో కనుగొన్న చారిత్రక అన్వేషణలో భారతదేశం గతంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయన్నారు. ముంబై శివారు నాల్సోపోరాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ స్థలాల్లో డంప్ యార్డ్కి కేటాయించిన భూమిలో కొందరు భారీ నిర్మాణాలు చేపట్టారు. కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న టైంలో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. అడ్డుకున్న మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
డేటా షేరింగ్ విధానాలపై వాట్సాప్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన 5 ఏళ్ల నిషేధంపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. మెటాపై సీసీఐ విధించిన 213 కోట్ల రూపాయల జరిమానాలో సగం 2 వారాల్లో జమ చేయాలని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఈ జరిమానాలో 25% ఇప్పటికే చెల్లించింది మెటా. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సరికొత్త హిందూ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఆవిష్కరించనున్నారు. దాదాపు 300 పేజీలున్న ఈ స్మృతిని కాశీ విద్వత్ పరిషత్ రూపొందించింది. రేపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. హిందూ వివాహాలు పగటిపూటే నిర్వహించాలని, స్త్రీలు పురుషులు సమానమేనని ఈ కోడ్లో ఉన్నాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఇప్పటివరకు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ప్రయాగ్రాజ్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పుష్కర ఘాట్లపై నిఘా పెట్టారు. తమిళనాడు మధురై జిల్లాలో టంగ్స్టన్ మినరల్ బ్లాక్ వేలాన్ని కేంద్రం రద్దు చేసింది. దీంతో అక్కడి గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం అపారంగా ఉందని, టంగ్స్టన్ తవ్వకాలకు అనుమతించవద్దని పర్యావరణవేత్తలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ముంబై జోగేశ్వరిలోని రేయాన్ గ్లోబల్ స్కూల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ బాంబుల్ని అఫ్జల్ గ్యాంగ్ ఏర్పాటు చేసిందని మెయిల్లో పేర్కొన్నారు. బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ పోలీసులు స్కూల్ని జల్లెడపట్టారు. అయితే ఎక్కడా కూడా బాంబు ఉన్నట్లు గుర్తించలేదు. ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలితో ప్రజలు వణికిపోతున్నారు. చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. దేశ రాజధానిలో పొగమంచుతో రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మణిపూర్లో లోయ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. సర్చ్ ఆపరేషన్లో మందుగుండు సామాగ్రి, 2 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. 2030 నాటికి అసోం జీఎస్డీపీని $143 బిలియన్ తీసుకెళ్లడమే తమ లక్ష్యమంటున్నారు సీఎం హిమంత బిశ్వ శర్మ. వ్యాపారవేత్తలతో పరస్పర చర్చలు జరిపారు హిమంత బిశ్వ శర్మ. భారతదేశం తదుపరి ఆర్థిక శక్తి కేంద్రంగా అసోం ఉంటుందన్నారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లకు కూడా అవకాశాలు ఇవ్వాలంటున్నారు మనీషా కొయిరాలా. గ్లామర్ ఇండస్ట్రీలో వయసవ్వడం అనేది ఒక సమస్యే కాదన్నారు ఈ బ్యూటీ.